అస్సలాము అలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోయల్ బ్లాగ్స్. ఇప్పుడైతే మా మేడం వాళ్ళ అమ్మాయిని అయితే హాస్పిటల్లో డ్రాప్ చేసి వచ్చిన బతా దగ్గర మురబ్బా అనే ఏరియాలో. అక్కడైతే ట్రైనింగ్ ఉంటుంది, అక్కడైతే డ్రాప్ చేసి వచ్చిన. ఇప్పుడైతే వెళ్తున్నా మేడం వాళ్ళ ఇంటికి. అక్కడ నుంచి చిన్న అబ్బాయిని తీసుకొని మళ్ళీ పని మనిషిని తీసుకొని అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి, మదర్సాకి. మేడం వాళ్ళ చిన్న అబ్బాయి మదర్సాకి. ఇప్పుడైతే పోదాం. ముందరైతే కెమెరా ఇషారా ఉంది, మనమైతే ఇక్కడనే వెయిట్ చేసి ఇషారా అయితే పడ్డది. కాలేజ్ నుంచి వచ్చైతే వీళ్ళనైతే స్కూల్కి తీసుకెళ్తున్నా. మేడం వాళ్ళ చిన్న అబ్బాయి పని మనిషి అయితే కూర్చున్నారు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. మళ్ళీ నేనైతే వీడిని తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్కి, మేడం వాళ్ళ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి. చూద్దాం, టైం దొరికితే టిఫిన్ చేసేసుకుందాం, లేకుంటే మళ్ళీ మధ్యాహ్నం 1-2 గంటల దాకా అయితే ఏమి ఉండదు. మళ్ళీ టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదాం. పప్పు అయితే ఉంది, తీసుకొని పోతే వేడి వేడి తమ్మి తీసుకొని వెళ్ళిపోదాం, తినేయచ్చు. తినేస్తే 1 గంటల దాకా ఆకలి కాదు. 1-2 గంటలకు రైస్ పెట్టుకుని తిన్నా నడిచిపోతుంది. ఇప్పుడైతే పోదాం. వీటిని డ్రాప్ చేసిన తర్వాత మేడం ఫోన్ అయితే చేసింది, వచ్చినావని. వచ్చినా చెప్పిన. ఇప్పుడైతే వెళ్తుందట 5 మినిట్స్లో. ఇదైతే హాస్పిటల్, అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీ హాస్పిటల్. ఇది ట్రైనింగ్ అయితే నడుస్తుంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం, 5 మినిట్స్లో వస్తున్నది. మేడం వాళ్ళ అబ్బాయిని అయితే డ్రాప్ చేసేసిన. ఇప్పుడు మేడం వాళ్ళ అమ్మాయిని కూడా పికప్ చేసుకుని వెళ్ళిపోతాం. రూమ్లో అయితే రైస్ అవి అయితే చేసుకున్నా, వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే పోయి తిని పడుకోవడమే, ఎందుకంటే డ్యూటీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. 3 గంటలకు మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకేమో అది సామాన్ తేవాలన్నా లేట్ అయినా వెళ్ళాలన్నా 3 గంటల నుంచి స్టార్ట్ అవుతారు. ఇప్పుడైతే వెళ్దాం, మనం కూడా మళ్ళీ వెళ్దాం. బాయ్. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మధ్యాహ్నం అయితే వచ్చి తిని పడుకున్నా. డ్యూటీ అయితే ఎక్కడికి పోలేను. ఇప్పుడు సూక్కి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా, కాకపోతే వీడియో రికార్డ్ చేసినా కానీ అది వాయిస్ రాలేదు, డిలీట్ చేసేసిన. ఇప్పుడైతే నేను పాండా దగ్గరకు అయితే వచ్చినుండే, ఎందుకంటే ఫ్రెండ్లీ సిమ్ తీసుకున్నా. ఎస్టీసీలో బాగా ఎక్స్పెన్సివ్ అవుతుంది రీఛార్జ్, ఎంబీ సరిపోతలేదు. అందుకోసం అయితే ఫ్రెండ్లీ సిమ్ అయితే తీసుకున్నా ఒకటి. మీరు చూడొచ్చు, ఫ్రెండ్లీ సిమ్ తీసుకున్నా. ఎందుకంటే ఇందులో 20 GB మళ్ళీ 30 GB సోషల్ మీడియా వస్తుంది, సరిపోతుంది. అందులో ఎస్టీసీలో అయితే 10 GB నెట్ వస్తుంది, 15 GB సోషల్ మీడియా, 25 GB అయితే నెల అయితే మొత్తం సరిపోతలేదు. అందుకోసం ఇది తీసుకున్నా. ఇందులో అయితే 80 రియాల్స్కే సేమ్ డబ్బులు, కానీ ఇందులో 25 GB ఎక్స్ట్రా వస్తున్నది. అందుకోసమే ఇది తీసుకున్నా. చూద్దాం, ఇది కూడా వాడి పోర్ట్ చేసుకున్నా. మన ఇండియాలో అయితే మంచి ఆఫర్ ఇస్తారు పోర్ట్కి. జియో నుంచి ఎయిర్టెల్ పోతే 1 మంత్ రీఛార్జ్ అయితే ఇస్తారు కదా, ఏదైనా గిఫ్ట్ బాక్స్ ఇస్తారు. ఇక్కడ అట్లేం లేదు. ఇప్పుడైతే నాకు కాల్స్ వస్తున్నాయి ఎస్టీసీ నుంచి, ఎందుకని నేను నాకు అరబిక్ రాదని చెప్పేసిన. వస్తుంది కానీ వాళ్ళతో ఏం మాట్లాడతా అన్నట్టు, ప్యూర్ అరబిక్లో మాట్లాడతారు వాళ్ళు. అందుకోసమే కట్ చేసేసిన. చూద్దాం, మళ్ళీ వచ్చినప్పుడు రెస్పాన్స్ అవుతాం. 20 నిమిషాలు అయితే పోర్ట్ అయిపోతుందంట. మన మొత్తం దీనికే ఉన్నాయి, ఇదే నెంబర్కి. ఎందుకంటే మళ్ళీ నంబర్ చేంజ్ చేస్తే 2 ఫోన్లు కావాలా. ఉన్నాయి ఫోన్, కానీ 2 క్యారీ చేయాల్సి వస్తుంది. మేడం వాళ్ళు ఎస్టీసీకి చేస్తారు, మళ్ళీ నేను నెట్ కోసం ఇది వాడితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇప్పుడైతే పోదాం, మొత్తంకి సామాన్ తీసుకుందాం. అక్బర్ అని నచ్చిండు, ఎందుకంటే కొద్దిగా తీసుకొని పోతున్నాం, పాత మనిషి కాబట్టి ఏమన్నా అయితే ఇబ్బంది అయితే ఉంటాడు అన్నట్టు. ఏం ఇబ్బంది కాదు, కానీ కొద్దిగా సామాన్లు తీసుకుంటా అన్నాడు అన్నట్టు. మేము కూడా ఇద్దరం వచ్చేసినాం. ఇప్పుడైతే పోదాం, ఉదయంకి సామాన్ తీసుకుందాం, మళ్ళీ కలుద్దాం. స్పెషల్ ఆఫర్ అయితే ఉంది ఈరోజు, మండే కాబట్టి. తీసుకుందాం. మనకు గార్లిక్ కావాలా, ఫ్రూట్స్ తీసుకుందాం. ఏమన్నా ఉల్లిగడ్డలు అయితే 6 రియాలకు 2 కిలోలు ఉంది. ఆలుగడ్డ 2.5 కిలో నేను వాడా, అన్న తీసుకుంటాడంట. ఏమన్నా ఫ్రూట్స్ తీసుకొని పోదాం మార్నింగ్ అందుకు. ఇటు అయితే కేక్స్ అయితే మనకు వద్దు, ఇవే తీసుకొని పోదాం. వచ్చేసిండు అక్బర్ అన్న. ఎండిపోయిన నిమ్మకాయలు తీసుకుంటుండే అన్న. మా పే అచ్చర్ అయితే పీలే వాళ్ళు వెళ్ళాలో ఓ అచ్చర్ అయితే. ఎప్పుడైతే సామాన్ తీసుకున్నాం, చాలా సామాన్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా అన్న. 6-7 రియాలకు కిలో.
ఇది 8 రియాలకు. ఇది మంచిగా చిన్న చిన్నగా మంచిగా గట్టు గట్టే గట్టే. సామాన్ అయితే బాగా పట్టుకున్నారు. లైన్ అయితే పెద్ద ఉంది కదా సామాన్. ఎప్పుడైతే సామాన్ తీసుకుని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సిమ్ కూడా వేసేసుకున్నా. సిమ్ అయితే నా పాత సిమ్ అయితే బంద్ అయిపోయింది. అయితే అక్కడనే తొందరగా వేసుకున్నా, ఎందుకంటే మేడం వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారన్నట్టు అయితే సిమ్ అయితే చేంజ్ చేసేసిన. అది కూడా పెట్టుకున్నా. ఎప్పుడన్నా మళ్ళీ అంటే ఏమంటారు మళ్ళీ అది ఒకటేసారి చాలా అయినా ఇది బంద్ అయిపోయినా అన్నట్టు ఒక 2 రోజులు ఉంచి పడేద్దాం అన్నట్టు పెట్టుకున్నా. ఎప్పుడైతే రూమ్కి అన్నం దించేసి అయితే రూమ్కి వెళ్ళిపోదాం. వీడియోని ఇక్కడ ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాం. అందరూ సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.